సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి
దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును, నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్రపుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సౌనికాద మహారుషులు 50 మంది కలిసి తమ గురువు గారు అయినటువంటి సూత మహర్షి వారిని ఒక ప్రశ్న అడిగారట. అదేమిటంటే, ఇహమందు అంటే ఈ లోకమునందు అష్టైశ్వర్యములు ఉంది, అంతమున వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ విష్ణులోకం గనత్సదా విష్ణులోకం వెళ్ళారు. ఎక్కడికి? విష్ణుమూర్తి వారి వెళ్ళేశారు కదా. విష్ణుమూర్తులు ఎలా ఉన్నారయ్యా అంటే తత్ర నారాయణ. అప్పుడు నారద మహర్షి వారు చెప్తున్నారు, మత్స్యలోకే జనా సర్వే నానా క్లేశములిదాః. మానవులు నివసించేటువంటి లోకమునందు నానా పాపకార్యములు జరుగుతున్నాయి. వారికి ఏదైనా మోక్షాన్ని కలిగించే మార్గం ఏదైనా ఉంటే సర్వేణ మహాప్రభు ఉన్నారు. అప్పుడు విషందే మనస్సులో ఎవరు ఏ కోరికతో ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి నువ్వు భూలోకం ఉండేటువంటి ప్రజల చేతి వ్రతాన్ని చేయించన్నా. అయ్యా వ్రతం అంటే చెప్పారు, అది ఏ కాలంలో చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి అది కూడా చెప్పండి. ఒక ఏకాదశి నాడు కానీ, ఒక పౌర్ణమి నాడు కానీ, ఒక రవిశంకరంలో కానీ, శుభతిథిలో కానీ, శుభగడియలలో కానీ మనుషులు చేసుకునే వారికి ఎప్పుడైతే భక్తి శ్రద్ధ కలుగుతుందో ఆ రోజు ప్రాతకాలంలో లేచి శుచినుభూతుడై ఒక దేవాలయంలో కానీ, ఒక ఇంటి ఎందు కానీ ఒక మండపాన్ని ఏర్పరిచి ఆ మండపం మీద ప్రథమదిగా విఘ్నేశ్వర పూజ గావించి మహాగణపతి పంచలోక పాలక దేవతలకు ఇంద్రాశ్వతి పాలక దేవతలకు ఆదిత్య నవగ్రహాన్ని అధిదేవత ప్రత్యదేవతలకు ఆవాహన చేసి మధ్యన కలసపెట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాకు షోడశోపచారములతో పూజ చేస్తూ 5 అధ్యాయాలు 5 కథలో ఎవరైతే అతి శ్రద్ధగా వింటారో వారికి ఇహమందు అంటే ఈ లోకమందు అష్ట ఐశ్వర్యములు ఉంది. అంతమున నా సన్నిధికి శ్రీమన్నారాయణమూర్తి వారు అందుకంటే ముసలు బ్రాహ్మణ రూపంలో వచ్చారు. ఓ బ్రాహ్మణోత్తమ, ఎందుకయ్యా నీలో నువ్వు నిందించుకుంటున్నావు? పైన భగవంతుని కూడా నిందిస్తున్నావు. దానివల్ల నీకేమైనా కలిసి వచ్చిందా? లేదే. నేను వ్రతం చెప్తాను, ఆ వ్రతం చేయని నీకున్న దరిద్రం అంతా పోతున్నా. ఏమిటో వ్రతం చెప్పండి అన్నారు. సత్యనారాయణ విష్ణు వాంఛితార్థ ఫలప్రద. సత్యనారాయణ స్వామి వ్రతం అనేట ఒక వ్రతం ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వారిది.
ఎవరు ఏ కోరికతో ఈ వ్రతం అయితే చేసుకుంటారో వారికి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి నువ్వు వ్రతం చేయని చెప్పా, అది ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా ఎలా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి చెప్పాడు. అక్కడికెక్కడ అదృశ్యం అయిపోయారంటే మాయమైపోయారు. ఈ బ్రాహ్మణులు జల్లు మన్నాలి. ఇదంతా సత్యనారాయణ స్వామి వారు మార్చుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి రాత్రంతా నిద్రమాని వేసి తెల్లవారులు ఆ భగవంతుడు వేడుకొని తెల్లవారు జామునే లేచి శౌచ స్నాన అలంకారాది సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఏదైతే విక్షపాతం ఉందో ఆ విక్షపాతం పట్టుకున్నాడు. సత్యనారాయణ స్వామి ఆపద్బాంధవ అనాథరక్షగా ఈ రోజుని వ్రతము చేద్దాని మనసులో సంకల్పం చేసుకున్నాను. ఈ విక్షపాతంలో ఎంత ద్రవ్యం అయితే లభిస్తుందో అంత ద్రవ్యంతో నేను వ్రతం చేస్తాను మహాప్రభు అని విధంగా గ్రామంలోకి వెళ్ళాను. ఆ భగవంతుడి యొక్క మాయ వల్ల నేను ఎవరైతే విడిగడ బియ్యం కూడా వెళ్ళేదో వాళ్ళే 10 మంది పితృకాలుగా సహాయం చేశారు. ఇదంతా సత్యనారాయణ స్వామి వారు మార్చుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి తగు సామగ్రి కూర్చుకొని బంధువులతోటి స్నేహితులతోటి నృత్యగీత వాయిద్యాలతో కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుంటూ ఉన్నంతకాలం ఎంతసేపు ఈ వ్రతం చేశావు కదా, ఏ వ్రతం చేస్తే ఏమిటి పుణ్యం కలుగుతున్నాయా, ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం. మా ఇంట్లో చాలా దరిద్రంగా ఉంది, ఏ వ్రతం చేస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయో మహాత్ములు చెప్పండి వ్రతం చేస్తున్నాను. వ్రతం చేశావు కదా, ఏ వ్రతం చేస్తే ఏమిటి పుణ్యం కలుగుతున్నాయా, ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం. నాకు సంతానం లేదు, ఏ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని ఎవరో మహాత్ములు చెప్పారు, అందుకే వ్రతం చేస్తున్నానన్నాడు. షావుగారు కూడా ఆలోచించాడు, నాకు సంతానం లేదు, మనకి సంతానం కలిగితే వ్రతం చేద్దామని మొక్కుకున్నాం, సంతానం కలిగింది కాబట్టి తప్పకుండా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుందామండి అన్నారు. షావుగారి గురించి లాభ నష్టాలు కష్టసుఖాలు ఆలోచించారు. వివాహ కాలం అయితే నీవంక వారు వస్తారు, నావంక వారు వస్తారు, 2 కార్యక్రమాలు ఒకేసారి జరుగుతాయి. వివాహ సమయంలో తప్పకుండా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేద్దామని పక్కన విడిచిపెట్టారు. పూర్వం అష్టవర్షాలు భవేత్కన్య అంటే ఈ షావుగారు పడేసి ఆ వెనకాలే రాజుపడిలు వచ్చారు. ఒరే మన రాజుగారి సొమ్ము చూస్తే వీరి దగ్గర ఉంది, వీరు చూస్తే షావుకారులా కనిపిస్తున్నారు, వీళ్ళు ఎంత మాత్రం షావుకారులు కాదేమో అని చెప్తున్నారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారి కారాగారైన విచారిత దొంగలకు విచారణ నిమిత్తంగా తీసుకెళ్లి కారాగారంలో బంధించారు. ఇలా ఉండగా ఇంటి దగ్గర పరిస్థితి ఉందండి. ఒకరోజు షావుగారి ఇంట్లో మా పిల్లలతోనే భోజనం చేసి మా దగ్గర ఉండిపోమని చెప్పి ఆ కళావతిని ఆ బ్రాహ్మణులు ఉంచేశారు. తల్లి చూస్తే ఊరంతా ఆయువారం చేసుకుంటూ వచ్చింది. కళావతి ఇంకా రాలేదు. యుక్త వయసిన పిల్ల ఈ రాత్రి ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో భయపడుతూ తెల్లవారుతుండగానే తల్లిని వెతుకుంటూ పిల్లని వెతుకుంటూ తల్లిద్దరు కూడా బయలుదేరా. ఇద్దరు ఒక చెట్టు కింద కలుసుకున్నారు. అమ్మ రాత్రి దగ్గరికి వెళ్ళావు, భోజనం చేసేవా లేదా, ఏమిటో మనకి కష్టం కింద తల్లి. లేదమ్మా మన పట్ల భగవంతుడు ఉన్నారు, కనుక ఈ ప్రసాదంలో పుట్టావు, ఈ ప్రసాదాన్ని ఈ స్వామివారిని మనం మరిచిపోవడం వల్లే మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని సత్యనారాయణ స్వామి ఆపద్బాంధవ అనాథృక్షగా నా వల్ల కానీ, నా భర్త వల్ల కానీ, నా అల్లుడి వల్ల కానీ, నా కూతురు వల్ల కానీ ఎవరి వల్ల ఎటువంటి అపరాధం ఉన్నా క్షమించి తండ్రి, తప్పకుండా నీ యొక్క వ్రతాన్ని చేసుకున్నా అని చెప్పి మనసులో అనుకున్నా. ఆ మాటకి శ్రీమన్నారాయణమూర్తి వారికి జాలి కలిగి తినగా చంద్రకేతు మహారాజు కలలో కనిపించారు. హే రాజా, నా మాయ వల్ల ఇతరులు సమాప్త గోవిందా. స్కాంద పురాణేన చతుర్థోధ్యాయ ప్రారంభ అంటే 4వ కథ. అల్లుడు మామ షావుకారులు కూడా రాజుగారి ఇచ్చిన 2 రేట్లు డబ్బు నగలు వేసుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఉన్న 4 ఖైదులో ఉన్నావు, ఏ వ్యాపారం చేయనక్కర లేకుండానే 2 రేట్ల ధనం కలిసి వచ్చింది. స్వామి వారికి అనుమానం కలిగింది. ఇప్పటివరకు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎప్పటికైనా భగవంతుడి మీద భక్తి శ్రద్ధ కలిగిందా లేదా అని చెప్పి చిన్న వైరాగ్య వేషం సన్యాస వేషం వేశారు. నదిలో అల్లుడు మామ షావుకారులు వెళ్ళిపోతున్నారు. నది ఒడ్డు నుంచి స్వామి వారు నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక ఇవే మిగిలాయి. అల్లుడు పట్టుకోడు మామ, మామూలు పడుతూ బాధపడుతున్నా, మామకంటే అల్లుడు చదివిన వాడే. ఓ మామ ఎందుకు బాధపడతా బంధుడు పద, అతని కాళ్ళ మీద పెడితే కానీ మనకి డబ్బు నగరం మోక్షం రావన్నా. తిన్నగా రావిజడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం. ఎప్పటిలాగే డబ్బు నగలు ఓడదుంటాయి, ఓడదీసి డబ్బు నగలు ఉన్నాయి. ఆ సంతోషంలో ఇతర కళాదులు ఏం ఒరే మేము క్షేమంగా లాభంగా అవసరమైనది గొప్ప చెప్పండి రా అన్న. వీరు తిన్నగా వెళ్ళి లీలావతికి, అమ్మా నీ భర్త కంటి ముందు గాయత్రం జరుగుతుండే బ్రతికుండి నేనేమిటి సాధించాలని చెప్పి కళావతి కూడా అదే నదిలో దూకబోతుంది. అదే సమయంలో ఆకాశవాణి నుంచి ఒక వార్త వినపడుతుంది. ఏమిటంటే ఈ కళావతి ప్రసాదం పుష్పాలు తీసుకోకపోవడం వల్ల ఆమె కంటికి అలా కనబడుతుండగానే మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి ప్రసాద పుష్పాలు ఇప్పించేసరికల్లా తల్లి తండ్రి భర్త క్షేమంగా లాభంగా ఉన్నారు. మొదలన్నా ఇంటికి వెళ్ళిపోతే కళావతి లేదమ్మ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఈ నది తీరం ఉంది, ఎక్కడే స్వామి
స్కాందపురాణేన పంచమోధ్యాయ ప్రారంభ అంటే 5వ కథ, ఆఖరి కథ. పూర్వం తుంగధ్వజుడు అనే పెరిగిన ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి శతపుత్ర అంటే 100 మంది కుమారులు. ఏంటంటే చాలా సరదా. రోజు అడవి రావడం వేటాడి ఒక చెట్టు కింద విశ్రాని మనసుతో దూషించి పక్కన విడిచిపెట్టారు. వెళ్ళి చూస్తే కులకురవాళ్ళు ఏ ఇంగిల కొండల్లో చేశారో, ఎక్కడ చేశారో, మనం రాజులం కదా, ఇటువంటి ప్రసాదం పుచ్చుకుంటానికి గర్వంతో పక్కన విడిచిపెట్టారు. స్వామివారికి ఆగ్రహం కలిగిన మాయతో పంపించాడు. హే రాజా, శతపుత్ర నతం నష్టం ధనాధికం చేయవా. మీ 100 మంది కొడుకులు ఒకేసారి చనిపోయారు. రాజ్యం శత్రు సైన్యం ఆక్రమించింది. రాజ్యానికి రావక్కర్లేదన్న. ఇదేమిలా ఉదయం లేచి నన్ను కొట్టరాంచిన కొట్టలేదే, చేయడానికి మనం చేయలేదు, నాకు ఎందుకు శిక్షణ చెప్పి అక్కడికే బంధువులని, మిత్రులని, స్నేహితులని, పండితులని అందరూ పెంచి అతను ప్రసాద పుష్పాలు తీసుకునేసరికల్లా మరొక ఎదురు వచ్చారు. హే రాజా, మీ 100 మంది కొడుకులు బాగానే ఉన్నారు, రాజ్యమో బాగానే ఉన్నది, రాజ్యానికి రావచ్చు అన్నారు. ప్రసాదంలోనే ఎంత మహత్యం ఉంటే వ్రతం చేస్తే ఇంకెంత మహత్యం ఉంటుందో అని ప్రతి ఏకాదశికి, ప్రతి పౌర్ణమికి అతనికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఇది రాత్రి పగలు అని విచక్షణ లేకుండా ఈ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుంటూ ఉన్నంతకాలం అష్టైశ్వర్యములు ఉంది. అంతమున వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి వారి సన్నిధికి జరిగినారు. సంఖ్యలు పడిన వ్రతం చేస్తారంటే సంఖ్యలు అయిపోతాయి. భయోత్పాదం వ్రతం చేస్తే భయం పోతుంది. విద్య కోసం వ్రతం చేస్తే విద్య కలుగుతుంది. సంతానం కోసం వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది. మనోవాంఛా ప్రసిద్ధే. మనస్సులో ఎవరు ఏ కోరికతో ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది సత్యము సత్యము అని నారాయణమూర్తి సత్యదేవుడయ్యాడని వైకుంఠంలో విష్ణుమూర్తి వారు నారద మహర్షి వారు చెప్పగా, సోద మహర్షి వారు తన శిష్యుల మందికి కూడా చెబుతూ ఇది సత్యనారాయణ స్వామి వ్రతగా ముగించారు. గోవింద గోవింద. సత్యనారాయణ స్వామి నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి పూజయామి. తతః ధూపమాగ్రాపయామి. వనస్పత్యర్భవే దివ్యేన నాగంధే సుసయదః. ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరమా సమేత సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. వేదాహమేదం పురుషం మహంతం ఆదిశ్వరమహస్వారే సర్వాణి రూపాణి విజిత్య నీరః నామాని ఉత్పాన్నపిబధన్యదాస్తే ఆనందకర్పూర నీరాజం దర్శయామి. నీరాజనాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. తద్విష్టో పరమం వదయం తదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపඤ్యవో జాగృవాణస్య విందతే. విష్ణోరేత్పరమం పదం ప్రతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణలింగం. ఓర్ధ్వరేదం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పరమేశ్వరార్పణమస్తు. నమో స్కందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆ దేవా పరిపూర్ణమస్తే. యజమాని సుగోత్రః అయోధ్యగోత్రోర్వస్య రేవంతరామదేశ్య ప్రసాదం శరుషాగం నామి. సహస్ర పరమాదేవి శతమూలాశతాంకుర సర్వగం హర్తుమే పాపం. దూర్వా దుష్వప్రమాదేవి శతమూలాశతాంకుర సర్వగం హర్తుమే పాపం. దూర్వా దుష్వప్రణాన్యాసం దేహనాగం మహిమానసుజందే. యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః శ్రీరమా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం. హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే. మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే.
అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం. హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి. సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి. కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి. కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి. ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. సరే పమాగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం. హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి. సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి. మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి. మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి. ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. సరే పమాగరే సరే సరే సా ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం. హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే. మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే. బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా సరే పమాగరే సరే సరే సా సరే పమాగరే సరే సరే సా या देवी सर्वभूतेषु प्रेमरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः.
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా, ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా. హృదయములోని మనసును రేపి బ్రతుకులలోని తీపిని చూపి, కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా, ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా. ఓ ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా, ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి ఆశిసు అందేనురా. ప్రేమొక్క పిచ్చిదిరా, ప్రాణమిచ్చెంత మంచిదిరా. చెయ్యెత్తి ముక్కంగా జేగంట కొట్టంగా ఆ ప్రేమ పండేనురా. కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు, చేరువవును చేరికలు తీరిపోయి శాపాలు. శుభకరములు తన కరములు వరమాలే చేరా. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా, ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా. ఓ శ్రావణమూర్తాలలో ప్రేమ ప్రమిదలు వెలిగేరా, తాళాలు రేగంగ మేళాలు మోగ. రామ శ్రీరామ కోదండ రామ, ఎంతో రుచిరా ఎంతో రుచిరా. శ్రీరామ ఓ రామ శ్రీరామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా. శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదా
సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए शुभमेले नित्यं चिन्तके वसन्तम् अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए आनन्दमे नित्यं चिन्तके संबरम् ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షర పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం. అనగనగా ఒక రాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం. ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం. కలిమి చెలిమి కలిసి మెలిసి కొలువై ఉన్న నిలయం. మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం. చెల్లి కన్న కూతురల్లే ఇల్లే ఆరో ప్రాణమల్లే తలచే ధన్య జీవితడేలలో. కంటి చూపే ఆన తల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రణమిల్లే. అనగనగా ఒక రాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం. ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం. ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం. న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామ
గజమే పుట్టేదాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే అనురాగమే అక్షతరాయి ఆధారలే ఆహుతురాయి ముడి వేసే బంధం జంటగా జీవితం మొదలైన ఓ సరికొత్త కథ లిఖితం గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా సెలవులు లేని సంతోషం పలకలు ఉన్నా అర నిమిషం ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అమ్మ వాకిలి నాన్నే మొలోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి అన్న గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేము కోట గోడలాంటి కావలి మనసే ఉన్నా మా ఇల్లు మమకారాల దోసిళ్ళు లేవంట ఏ తిథులు లోకాలే అతిథులు గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా
మేఘమా అంత వేగమా ఓ నిమిషం ఆగుమా నేలకి రంగులు నీ వరమా నీలి మేఘమా అంత వేగమా ఓ నిమిషం ఆగుమా నేలకి రంగులు నీ వరమా తూనీగా రెక్కలే పల్లకీగా ఊరేగే ఊహలే ఆపడం నా తరమా నీలి మేఘమా అంత వేగమా ఓ నిమిషం ఆగుమా నేలకి రంగులు నీ వరమా మలుపులోనూ తనే కొలువైంది ఒక్కో జ్ఞాపకాన్ని నాకే పంచుతోంది ఆ ఏటి గట్టు అలపాదాలతోటి ఈ గుండె తడిమి తడి గురుతు చూపుతోంది ఆ నదులు విరిసే పొదలు ఆమెనే చూపినవి నీలి మేఘమా అంత వేగమా ఓ నిమిషం ఆగుమా నేలకి రంగులు నీ వరమా మదే కనని పాశం ఇలా ఎదురైందా తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా ఈ ఇంటిలోని అనుబంధాలు చూసి నా కంటి పాపే కరిగింది ముచ్చటేసి నీ జతలో ఒకడై ఒదిగే ఓ వరమే చాలదా ఎన్నటికి నీలి మేఘమా అంత వేగమా ఓ నిమిషం ఆగుమా నేలకి రంగులు నీ వరమా जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం
రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. అనురాగం మన తోడుంటే ఆప్యాయతకే చోటిస్తే అరమరికలి లేవుగా ఆ ఇల్లొక స్వర్గమే కదా. ఆనందం ఒక తోరణమై ముంగిలిలో కొలువుందంటే చిటపట కలతలసెగా ఇక గుమ్మం బయటే కదా. శ్రీరామానువే ఆదర్శం నీ రామాయణం మా కోసం ఒకే ఒక దండలో నీ రంగురంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రామయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేదమంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. Wanna be your lover, girl, and gonna matter, girl. Wanna be your lover, girl, and gonna matter. ప్రతిరోజు ఒక పండుగల మనసుకు ప్రియమగు బంధువుల మా జత చేరినదిలా ఇది మమతల సిరి వెన్నెల. సంతోషం ఎద సవ్వడిగా సమయం మరచిన సందడిగా ఒకరికి ఒకరను కల నిజమన్నది మా కళకళ. ఏ జన్మానిదో ఈ పుణ్యం ఏ నాటిదో ఈ బంధం ఒకే ఒక దండలో నీ రంగురంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రామయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేదమంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారు
దారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవలేని గడపే మాది, కరువులేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.